హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు దినపత్రిక అయిన దిశ ఈ పేపర్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దిశ పేపర్ను పూర్తిగా చూస్తే మార్గశిర మాసం బహుళ సప్తమి, సూర్యోదయం 6:20, సూర్యాస్తమం 5:34, ఉష్ణోగ్రతలు గరిష్టం 31, కనిష్టం 14 అని చెప్పేసి ఉంది. మెయిన్ వార్తలు చూసుకుంటే శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రితో శంకరమ్మ భేటీ, ఊరించి మొండి చేయి చూపిన గత ప్రభుత్వం, ఇప్పటికే నామినేటెడ్ పోస్టులపై సీఎం కసరత్తు, చర్చనీయాంశంగా తాజా పరిణామం అని చెప్పేసి సీఎం రేవంత్తో శంకరమ్మ దిగిన ఫైల్ ఫోటో. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం స్పష్టం చేసిన పార్టీ చీఫ్, మా మద్దతుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది, మా త్యాగాలకు హస్తం విలువనిచ్చింది, పార్టీ విలీనానికి ఆహ్వానించింది, నేడు ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పేసి షర్మిలకు సంబంధించిన ఒక వార్త. ఉద్యోగులకు జీతాలు పడ్డాయి, సంతోషంలో ఎంప్లాయీస్, 5వ తేదీ కల్లా పెండింగ్ పేమెంట్స్ క్లియర్, వచ్చే నెల నుంచి 1వ తారీఖున వేతనాలు అని చెప్పేసి ఒక వార్త. నిజంగా ఈ వార్త అనేది ఉద్యోగులకు తీపి కబురే. ఎందుకంటే గతంలో 10వ తారీఖు, 12, 15 ఇలా ఏ రోజున జీతాలు పడతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా డబ్బు విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలంటే ఏ రోజు ఇవ్వాలనో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా బ్యాంకుల్లో తీసుకున్న లోన్లకు టైంకు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఈ ఉన్న సందర్భంలో ఈ వార్త అనేది నిజంగా ఉద్యోగులకు తీపి కబురే. మల్కాజ్గిరి బరిలో డిపిఎస్ అధినేత, బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మల్క కొమ్రయ్య. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత ఎవరైతే ఉన్నారో ఈ మల్క కొమ్రయ్య అనే వ్యక్తి బీజేపీ నుండి మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారన్న వార్త ఇక్కడ రావడం జరిగింది. గృహలక్ష్మికి మంగళం, గత ప్రభుత్వ స్కీమును నిలిపివేస్తూ సర్కారు ఉత్తర్వులు, తెరపైకి అభయహస్తం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమును రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఒక ప్రధాన వార్త. సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్, సీఎండీ పోస్టు నుంచి తప్పించిన ప్రభుత్వం, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం నాయక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు. ఇక్కడ ఒక విషయం, సింగరేణిలో ఏ వ్యక్తి కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, వీలైతే 3 సంవత్సరాలు, అంతకంటే ఎవరు సీఎండీ పోస్టును చేయలేరు. కానీ గత 8 సంవత్సరాలకు పైగా ఒక్కడే మరి సీఎండీగా ఉన్న శ్రీధర్ను ఈరోజు తప్పించడం జరిగింది. ఒకవేళ సింగరేణి అవకతవకలు ఏమైనా జరిగి సిఐడి విచారణ జరిగితే సీఎండీ శ్రీధర్ను కూడా విచారించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ఈ వార్త. పెట్రోల్ చుక్కలు, జంక్షన్లు జామ్, హిట్ అండ్ రన్ కేసులో కఠిన శిక్షను నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్లు, డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకొని కిలోమీటర్ల మేరకు క్యూ కట్టారని చెప్పేసి ఈ వార్త. అయితే సమ్మె విరమణ జరిగింది. సమ్మె అనంతరం రోడ్లపైకి వస్తున్న ట్యాంకర్లో ఫైల్ ఫోటో మనం ఇక్కడ చూడవచ్చు. బతికే ఛాన్స్ లేకుంటే ఐసీయూలో చేర్చుకోవద్దు, రోగి మనుగడపై చికిత్స ప్రభావం లేకుంటే ఐసీయూ ట్రీట్మెంట్ వేస్ట్, వనరులు పరిమితంగా ఉన్నప్పుడు తక్కువ ప్రయారిటీ, కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు. అయితే వెంటిలేటర్ మీద ఉంచి లక్షలు దోచుకుంటున్న ఈ తరుణంలో ఈ యొక్క మార్గదర్శకం అనేది ఏ మేరకు పనిచేస్తుందో మనం చూడాలి. 76 కిలోమీటర్లు, 5 కారిడార్లు, మెట్రో విస్తరణకు సర్కార్ ప్రతిపాదనలు, డిపిఆర్ తయారీకి ఆఫీసర్లకు సీఎం ఆదేశం, రాయదుర్గం ఎయిర్పోర్టు రూటు పెండింగ్, గ్రేటర్ చుట్టూ మెట్రో ఫెసిలిటీకి ప్లానింగ్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, త్వరలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి లేఖ అని చెప్పేసి ఒక వార్త. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి 5 కారిడార్లలో మెట్రో సేవలను విస్తరించాలని భావిస్తుంది. గత ప్రభుత్వం రూపొందించిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ ప్రతిపాదనను పెండింగ్లో పెట్టింది అని చెప్పేసి ఒక వార్త. పన్నుల్లో రాష్ట్రం వాటా పెంచండి, 16వ ఫైనాన్స్ కమిషన్లో పొందుపరచాలి, వెనుకబడిన జిల్లాల గ్రాంట్లను రిలీజ్ చేయాలి, విద్యా వైద్య రంగాలకు నిధులను కేటాయించాలి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో సీఎం రేవంత్ అని చెప్పేసి ఒక ప్రధాన వార్త. ఫిబ్రవరి 28న లోక్సభ షెడ్యూల్, లేదంటే మార్చి 1st వీక్లో కాళేశ్వరం అవినీతిపై కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేఖ రాయాలి, 48 గంటల్లోనే విచారణకు రికమెండ్ చేస్తా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీకి వాటా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలవేనన్నారు. కలిసి దోచుకోవడానికి ఇద్దరు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చింది కేంద్రమే, రుణాల విషయంలో బీజేపీ పెద్దల సహకారం. ఆ ప్రాజెక్టుపై ఈ వారంలోనే ఎంక్వైరీ, మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ బాధ్యత నిర్మాణ సంస్థదే, సిబిఐ విచారణ విషయంలో కిషన్ రెడ్డి కామెంట్స్ విడ్డూరం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో క్లారిటీ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.